ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను ఫాలో అవుతున్నారు. కేసీఆర్ ఇంప్లిమెంట్ చేసిన కొన్ని స్కీమ్స్ను ఏపీలో అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే వైన్ షాపుల వేలంపాట్లో రిజర్వేషన్ను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో వైన్ షాపుల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తాజాగా చంద్రబాబు కూడా ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్నటువంటి వైన్ షాపుల వేలంపాటలో రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ పాలసీ మారబోతోంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త పాలసీ అమల్లోకి తేవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పుడున్న విధానానికి పూర్తి స్థాయిలో మార్పు ఉండబోతోంది. ఇప్పుడు ప్రభుత్వమే దుకాణాలు అద్దెకు తీసుకుని సిబ్బందిని నియమించుకుని సొంతంగా అమ్మకాలు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా చంద్రబాబు కూడా సిఐడి విచారణకు ఆదేశించారు. అందుకే పాలసీలో మార్పు ఖాయమైంది. అధికారులు ఇతర రాష్ట్రాల్లో విధానాలను పరిశీలిస్తున్నారు. అయితే కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మద్యం దుకాణాల కేటాయింపుల్లో కొన్ని సామాజిక తరగతులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పడంతో దుకాణాల వేలంపాట ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. మద్య దుకాణాల కేటాయింపుల్లో కొన్ని సామాజిక తరగతులకు రిజర్వేషన్ కల్పించాలని త్వరలో ప్రకటించనున్న నూతన మద్యం పాలసీలో ఈ మేరకు ప్రతిపాదించనున్నారు. సంప్రదాయంగా కల్లుగీత వృత్తిలో ఉంటున్న వారు గతంలో మద్యం దుకాణాల నిర్వహణలో ఎక్కువగా ఉండేవారు. అయితే మధ్యలో బడా వ్యాపారులు చొరబడడంతో వారి ప్రాధాన్యం తగ్గిపోయింది. గత ప్రభుత్వం పాలసీని మార్చేయడంతో ఎవరికీ అవకాశం రాలేదు. ఈసారి గౌడ, ఈడిగలకు ప్రాధాన్యం ఇచ్చేలా మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. సోమవారం జరిగిన కలెక్టర్ల రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ దిశలో కొన్ని సూచనలు చేశారు. గౌడ, ఈడిగ సామాజిక తరగతుల వారు సంప్రదాయంగా కల్లు విక్రయాలు చేస్తారని, వారికి మద్యం షాపుల్లో 15 నుంచి 20% షాపులను కేటాయించే అంశంపై ఆలోచన చేయాలని ఆయన సూచించారు. ఇటు తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్ విధానాన్ని అమలు చేసింది. గత ఎన్నికలకు ముందు మద్యం దుకాణాల వేలంపాటను నిర్వహించిన కేసీఆర్ ప్రభుత్వం ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేసింది. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 17(1)(b) అనుసరించి ప్రభుత్వ A4 రిటైల్ షాపుల లైసెన్సులను 2021-23 సంవత్సరానికి గాను రిజర్వేషన్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గౌడ్లకు 15%, స్కెడ్యూల్డ్ కులాలకు 10%, స్కెడ్యూల్డ్ తెగలకు 5% కేటాయించారు. ఆ నిబంధనల ప్రకారమే జిల్లాల వారీగా రిజర్వేషన్ల అమలు చేశారు. లాటరీ తీసి దుకాణాలను ఆయా సామాజిక వర్గాల వారీగా కేటాయించారు. ఆ ప్రకారం వేలం నిర్వహించారు. ఈ కారణంగా ఆయా వర్గాల నుంచి కొంతమంది మద్యం దుకాణాలు దక్కించుకోగలిగారు. మరోవైపు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు ఇచ్చేలా 6 రాష్ట్రాల్లో మద్యం విధానాన్ని అధ్యయనం చేసేందుకు 4 కమిటీలను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయా కమిటీలు అధ్యయనాన్ని ప్రారంభించాయి. ఆ కమిటీలు ఈ నెల 12 తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించనుంది. ఇక ప్రభుత్వం రంగంలో ఎంతమాత్రం దుకాణాలు సాగే అవకాశం లేదు. వేలంపాట నిర్వహించడం ఖాయమని అనుకోవచ్చు. ఈ దిశగా అధికారులు ఇచ్చే నివేదికలను ఆమోదించిన తర్వాత రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనున్నారు. గౌడ, ఈడిగా కులాలకే కేటాయిస్తారా, లేకపోతే SC/STలకు కేటాయిస్తారా అన్నది అప్పుడు తేలే అవకాశం ఉంది. మొత్తానికైతే వైన్ షాపుల్లో రిజర్వేషన్ మాత్రం పక్కా అంటోంది ఏపీ ప్రభుత్వం.